ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనములు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకానుసారమైనటువంటి అశాశ్వతమైనటువంటి అల్పకాలమైనటువంటి దీవెనలు ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు మానవుడు. వాటి మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు. వాటిని బట్టే అహంకారముతో గర్వముతో రోజు రోజుకి మారిపోతూ ఉంటారు మనుష్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనము వాగ్దానం ఏం చెప్తూ ఉందనంటే, మన పౌరస్థితి ఇక్కడ లేదు, అది పరలోకములో ఉంది. అక్కడ నుండి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు, ఆయన మరలా తిరిగి రాబోచు ఉన్నాడు. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు ఈ లోక విషయాల మీద, ఈ లోకంలో ఉండేటువంటి వాటి మీద మనస్సును పెట్టుకోరు. ఎవరైతే ఆ విధముగా మనస్సును పెట్టుకోకుండా యేసయ్య మీద మనస్సును పెట్టుకుంటారో వారికి ఇస్తున్న వాగ్దానం ఇది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ శరీరము ఎప్పుడైతే ప్రభువుకు సమర్పించి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకములో జీవిస్తూ ఉంటామో, ఒక దినమున సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ శరీరమునే మహిమగల శరీరముగా మార్చబోచు ఉన్నారు. ఎంత గొప్ప దీవెన ప్రియ దేవుని బిడ్డలారా! ఏ వైద్యులకి సాధ్యము కానిది, ఎవ్వరికి కూడా సాధ్యము కానిది, మరణము లేనటువంటి మహిమగల శరీరమును నేను మీకు ఇస్తాను అని యేసయ్య వాగ్దానము చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు సమానముగా ఉండేటువంటి ఆ శరీరమును మనకు అనుగ్రహిస్తాను అని ఆయన ఇచ్చిన వాగ్దానమును బట్టి కనీసము మన నోరు, మన ఆలోచనలు, మన పాదములు, చేతులు, మన శరీరము జాగ్రత్తగా కాపాడుకొనవలెను. ఇష్ట ప్రకారం సేవకుల మీద, ఇష్ట ప్రకారం ఎదుటి భక్తుల మీద, ఇష్ట ప్రకారం అన్యుల మీద ఎలా పడితే అలా మాట్లాడుతూ, ఎలా పడితే అలా జీవిస్తూ సేవకుల హృదయాలను గాయపరిచి సేవకులతోటే ఉండేటువంటి ఆ ప్రేమను మరిచిపోయి, రెస్పెక్ట్ను మరిచిపోయి, ఈ లోకంలో ఉండేటువంటి దేవుని ప్రేమను మరిచిపోయి ఇష్ట ప్రకారం బ్రతుకుతూ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటే ఆయన మహిమ శరీరాన్ని ఎలా ఇస్తారు? మహిమ శరీరమును ఎలా పొందుకుంటారు? జాగ్రత్తగా ఆలోచించండి. ఎవ్వరు కూడా ఇవ్వనటువంటి ఒక గొప్ప వాగ్దానాన్ని యేసుక్రీస్తు ఈరోజు ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా గమనించి మన శరీరాన్ని ప్రభువుకి సమర్పించుకొని చాలా జాగ్రత్తగా మనం ఈ లోకంలో బ్రతకవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఆ మహిమ శరీరం మనం పొందుకుంటామో అప్పుడే యుగ యుగములు దేవునితో కూడా సంతోషించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ మహిమ శరీరం పొందుకోకపోతే శిక్షను అనుభవించే శరీరాన్ని పొందుకుంటారు. భయంకరమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు, హృదయంలో ఏది పడితే తలంచుకునేటువంటి వారు, ప్రతి దానికి చేసేటువంటి మన అవయవాలు చేసేటువంటి ప్రతి దానికి కూడా శిక్ష ఉంటుంది. ఖచ్చితముగా ఆయన ఆ అవయవాలను అగ్నిలో వేసి పురుగు చావదు, అగ్ని ఆరదు, అటువంటి స్థితికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ఎప్పుడైతే నీవు సమస్తాన్ని కంట్రోల్లో పెట్టుకొని దేవుని ఆత్మ కలిగి లోకంలో మీరు జీవిస్తారో అప్పుడే ఈ శరీరము మహిమగల శరీరముగా, సమరూపముగా, యేసుక్రీస్తు వారి శరీరముతో సమరూపముగా ఆయన తిరిగి లేవనెత్తుతాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మరి దాన్ని కోల్పోతూ ఉన్నారా? దానికోసం ప్రార్థిస్తూ ఉన్నారా? దాని కొరకు దేవుని యందు భయభక్తులు కలిగి శరీరము
మన మనస్సుని కంట్రోల్ చేసుకుంటూ, నోటిని కంట్రోల్ చేసుకుంటూ, చేతులని పాదములను కంట్రోల్ చేసుకుంటూ, మన ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? ఆ విధముగా బ్రతికితే నీవు ధన్యుడవే. ఆ విధముగా ఈ లోకంలో ప్రవర్తిస్తే మీరు ధన్యులే. దేవుడు తప్పక మహిమ శరీరాన్ని ఇస్తారు. దేవునితో కూడా యుగయుగాలు ఉంటారు ప్రియ దేవుని బిడ్డారా. సంతోషమే అక్కడ ఉంటుంది, సమాధానమే ఉంటుంది. సంతోషంగా దేవునితోటి యుగయుగాలు ఆనందించేటువంటి పరిస్థితిని మీరు పొందుకుంటారు. ఎంత గొప్ప వాగ్దానం మించినటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఇంకేమైనా ఉందా ప్రియ దేవుని బిడ్డలారా? ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ నీ శరీరములో ఏ రోగం ఉన్నా సరే, అది క్యాన్సరా, అది ఏదైనా సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోగాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కానీ పాప రోగము, అహంకార రోగం కానీ ఉంటే ఖచ్చితముగా శరీరము మహిమ శరీరాన్ని పొందుకోదు. ఎందుకంటే ఎవరైతే దీనుడై నలిగిన హృదయము గలవాడై తన మాట విని వణుకుచుండునో, దేవుని మాట విని ఆజ్ఞలు పాటిస్తూ చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, వారి శరీరం మాత్రమే అమరత్వముతోటి లేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. మృత్యుంజయుడే లేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. పునరుద్ధాన శక్తితో లేస్తాము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంతేగాని శరీరములో, హృదయాల్లో రోగాలు, భయంకరమైనటువంటి ఈర్ష్య, ద్వేషాలు, అహంకారాలు పెట్టుకొని, గర్వాలు పెట్టుకొని మనం ఈ లోకంలో జీవించినట్లయితే మనము ఖచ్చితముగా యేసయ్య ఆ అమరత్వం కలిగిన శరీరాన్ని పొందుకోలేమని దయతో జ్ఞాపకం చేసుకొని, మనకి ఇంకా సమయం ఉంది, జాగ్రత్త పడి ఈరోజు మనము చక్కగా మారినట్లయితే దేవుడు ఆశీర్వదించే దేవుడు మహిమ పొందాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మహిమ శరీరాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తాను. ఏదైనా భయంకరమైనటువంటి అలవాట్లు, హ్యాబిట్స్ ఏదైనా ఉంటే, వ్యసనాలు ఏదైనా ఉంటే ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టండి. వాటికి దేవుడు సహాయం చేస్తారు. దేవుడు ఉన్నతముగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన మీ కొరకు ప్రార్థిస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు వందనాలు. ప్రభా, మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ బిడ్డలైతేనైనా తండ్రి వ్యసనాల్లో ఉన్నారో అయ్యా, వదలలేకపోతూ ఉన్నారో అయ్యా, శరీరాన్ని పాడు చేసుకుంటున్నారో, మనస్సును పాడు చేసుకుంటూ ఉన్నారో, అహంకారంతో, గర్వముతో విర్రవీగుచూ ఉన్నారు తండ్రి. అయ్యా, వారికి మారు మనసును దయచేయండి నాయన. మీరే కృపను చూపండి ప్రభువా. మంచి ప్రేమ కలిగిన మీ మనసును దయచేయండి అయ్యా తండ్రి ప్రభా. మీకు నాయన తండ్రి ప్రభా ఒప్పుకునేటువంటి నాయన మనస్సును నాయన అయ్యా తండ్రి, మీకు నాయన లోబడేటువంటి మనస్సును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, మీరే కృపను చూపండి. ఈ రోజు నాయన తండ్రి జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. మ్యారేజ్ డే జరుపుకుంటున్నటువంటి కుటుంబాలను ఆశీర్వదించండి. గాయపడిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. మీరే సహాయము చేసి గాయములు మాన్పండి ప్రవ్వా. అయ్యా, అలాగే ప్రయాణాలను దీవించండి ప్రవ్వా. అయ్యా తండ్రి, పరిచర్యలను దీవించండి నాయన. అనారోగ్య పరిస్థితుల నుంచి లేవనెత్తండి ప్రవ్వా. మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన ప్రవ్వా. బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి. గర్భఫలములు అనుగ్రహించండి అయ్యా. ఫెయిల్ అయినటువంటి బిడ్డలను ఆయన చక్కగా ప్రిపేర్ అవ్వడానికి తెలివితో, జ్ఞానముతో నింపమని అడుగుతూ ఉన్నాం నాయన. మీరే సమస్త కార్యాలను సఫలపరచమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామమున వందనములు, శుభములు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మేము ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉన్నాం. మా దగ్గర సమయం కూడా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు చూస్తున్నటువంటి వారు కూడా మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మహిమ శరీరముగా దేవుడు మారుస్తారు, మిమ్మల్ని దీవిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.